fast. Hey, quick. మళ్ళీ రెడీ అవుతుంది ఈ సుజాత. ఈరోజు రెడీ అవడానికి కారణం ఏంటి అని అంటే ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇక్కడ ఊరికి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళనండి, బ్యూటీ పార్లర్లకు కానీ లేదంటే హెయిర్ కటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళను. దేవుడిచ్చిన అందంతోనే నేను రెడీ అవుతాను. కొంతమంది ఏంటంటే ఏదన్నా ఫంక్షన్ అనుకో ఫంక్షన్ జరుగుతుంది అనుకో, ఒక 2 రోజులు ఒకరు 6 రోజుల ముందుగానే బ్యూటీషియన్ చేయించుకుంటారు. హెయిర్ కట్ చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే నేనేం చేయను. ఇక్కడ మామూలుగా రెడీ అయ్యాను. మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక శారీ కట్టుకుంటాను. అందుకే శారీ మీదకి గాజులు వేసుకున్నాను అన్నమాట. ఓకే, నా రెడీ అయిపోయింది కూడా. నా రెడీ అంతే ఎక్కువసేపు ఉండదు అనమాట. ఇంకా అన్నీ సర్దేసుకోవాలి. సర్దుకుంటే కానీ ఇంకా త్వరగా వెళ్ళటానికి ఉంటుంది. నా చెవులు గంటలు మోగుతాయి తెలుసా, టింగ్ గుళ్ళో గంటలు మోగినట్టు మోగుతాయి. వినిపిస్తుందా మీకు? ఇది లోపల ఇరుక్కుపోయింది, ఇది చూడు ఎలా వినిపిస్తుందో. అక్కడ వేసుకోవటానికి ఇగో దండలు అన్నీ ఒక కవర్లో పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తున్నాను. ఈరోజు ఇంటికి రాను, రేపు మధ్యాహ్నం సండే చర్చి చూసుకొని వస్తా ఇంటికి.
ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి అని అనిపించట్లేదు. కాకపోతే ఇది మా సొంత మామయ్య వాళ్ళ అబ్బాయిది ఫంక్షన్ అని వెళ్ళటమే అంతే. నాకు ఎక్కడికి అసలుకి వెళ్ళాలి అనిపించట్లేదు. కాకపోతే వెళ్ళండి తప్పదని ఏం కాదులే, వెళ్ళాలి ఇంకా అంతే. ఇంక మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఏం లేవు, ఇదే లాస్ట్ ఫంక్షన్ అనమాట. అందుకనే వెళ్ళాలి అనుకుంటున్నాను. పిలవని వాళ్ళకి ఎలాగో వెళ్ళాం, పిలిచే వాళ్ళకి వెళ్ళాలి కదా, అందుకనే వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్తున్నాను. కాకపోతే అక్కడికి వెళ్తే మళ్ళీ ఇల్లు నన్ను భలే ఆకర్షణ అలాగా ఆకట్టుకుంది. ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే అస్సలకి వెళ్ళబుద్ధి కాదు, ఎందుకో తెలియదు. అదే విషయం. నేను ఎలా ఉన్నాను? బాగా రెడీ అయ్యానా? అవలేదా? అయ్యానా? ఇంకెంతే. నేను హెవీగా కూడా రెడీ అవ్వను, ఎంతే సింపుల్గా ఉండటమే నాకు ఇష్టం అన్నమాట. నేను సింపుల్గానే ఉంటాను. హెవీగా రెడీ అవ్వాలంటే నిజంగా మామూలుగా అవ్వను. ఇంకా అసలుకి నాలాగా అదే పోలేరమ్మ అంకాలమ్మ అలాంటి వాళ్ళు కూడా రెడీ అవుతారో కూడా నాకు తెలియదు, అంతగా రెడీ అవుతాను. ఇవన్నీ దేవుళ్ళ ఏ శైలిలో తీసేసాను, ఏదో కొంచెం సింపుల్గా రెడీ అవుతున్నాను అంతే. సింపుల్, ఇదే సింపుల్. ఇంక శారీ కట్టుకున్నా కూడా ఇంకా ఇంతే. కాదు అంటే ఇంకా పూలు పెట్టుకుంటాను, ఏదన్నా చైన్లు ఉన్నాయిలే, ఏదన్నా తీసేసా చైన్లు వేసుకుంటాను, అక్కడ వేసుకుంటాను, ఇక్కడ వేసుకోను. అందుకని అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తున్నాను. ఏ కలర్ శారీ అని అంటే బ్లూ కలర్ బ్లౌజ్, గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట. ఆ శారీ కట్టుకుంటాను. ఆ శారీ కట్టుకొని ఫంక్షన్కి వెళ్తున్నా ఈరోజు. ఎక్కడ ఫంక్షన్ అంటే మాచర్లలో ఫంక్షన్. మాచర్లకి వెళ్తున్నాము. మాచర్లో ఫంక్షన్, సమర్పణ చర్చిలో ఫంక్షన్ అన్నమాట. అందుకని వెళ్తాను. మామూలుగా అయితే మార్నింగ్ వెళ్ళాల్సిందే, ఇంకేమోలే ఇంకా వర్షంగా ఉందిలే అనేసి నేను ఈ టైంలో వెళ్తున్నాను అనమాట. ఈ టైంకి వెళ్తున్నాను. ఇప్పుడు లేదు, వర్షం పెడితే అసలుకి ఇది కూడా వెళ్ళను అనుకో. వర్షం ఆగిపోయింది, మార్నింగే ఆగిపోయింది. ఇంక వెళ్దాంలే అని రెడీ అవుతున్నాను. మా అక్క వాళ్ళు కూడా రా అని ఫోన్ చేశారు, రండి అని వెళ్తున్నాము. హాయ్, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్ప. నేనేదో పెద్దదేం పెట్టను. మా ఫ్యామిలీ, నా ఇల్లు, నేను ఇంకా మధ్యలోకి వస్తే మా వాళ్ళు వస్తారు, ఇంకంతే. అవే ఇంక ఇలాంటి వీడియోస్ నా అయితే ఇంకేం పెట్టను. హెవీగా చేసి పెట్టయితే నన్ను తంతారు మా వాళ్ళు. తన్నపోయినా తిడతారు, ఏం పిచ్చా ఏంటి నీకేమన్నా, మనం చర్చికి వెళ్ళే వాళ్ళం, ఇలాంటివి చేయకూడదు, తిక్క పిల్ల పిచ్చి పిల్ల అంటారు. ఇప్పటికే ఆల్రెడీ నువ్వేమన్నా హీరోయిన్ అనుకుంటున్నావా ఏంటి, రీల్స్ తెగ పెడుతున్నావు, కొంచెం తగ్గించు అని వార్నింగ్ ఇచ్చారు ఒకళ్ళు. నేను అంతా పట్టించుకోలేదు. లేకపోతే వాళ్ళకి కూడా కోపం వస్తే కొడతారు కూడా, కొట్టే అంత రైట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇలా పిచ్చి రీల్స్ అని చేయకు అని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కూడా. 2-3 సార్లు ఇచ్చారు, చాలాసార్లు ఇచ్చారు. అయినా నేను వాళ్ళ మాట వినటం లేదు. ఇంకా ఈసారి నా తిక్క రీల్స్ పెడితే నిజంగా అరుస్తారేమో, అందుకనే నా వీడియోస్లో ఎవరు ఉండరన్నమాట. ఉంటే మా వాళ్ళు, నేను ఒక్కదాన్నే ఉంటా ఒక్కోసారి అయితే, తెలుసా. మా ఇల్లు ఉంటుంది, ఎందుకంటే నా సొంత ఇల్లులు కాదు, అద్దెల్లు కాబట్టి. ఏమోలే ఫ్యూచర్లో ఎప్పటికైనా గుర్తుంటుంది కదా, ఓహో ఒకప్పుడు ఆ ఇంట్లో ఉన్న రీల్స్ ఇది, ఇంకొక ఇంట్లో ఉన్నాయి అవి, అలా అని ఎప్పటికైనా గుర్తుంటాయి. ఇలా అనేసి ఏంటో ఇంట్లో మాత్రం తీస్తుంటా. ఒకసారి ఇల్లు చూపించావు ఒక వీడియోలో, మొత్తం చూపించాను. ఇప్పుడు చూపించేంత టైం లేదులబ్బా, ఇంక వెళ్తున్నాను కానీ. ఓకేనా. సుజాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో.
ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను అబ్బా. ఓసారి ప్రియ సుజాతని కూడా జ్ఞాపకం చేసుకుంటే యూట్యూబ్లో. ఓకేనా? హాయ్. సూపర్ అబ్బా, మీరు సూపర్ అంటే సూపర్. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా సూపరే సూపర్. ఎందుకంటే మంచి మెసేజ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడుతున్నారులే. కానీ కాకపోతే నాకు భయం, మీతో మాట్లాడాలంటే నాకు భయం అనమాట. అందుకే నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.